వార్త చర్చలోకి వెళదాం. జగన్పై జరుగుతున్నదంతా నీచెప్పు కుట్రేనా? ఈ కారు యాక్సిడెంట్ కేసు ఆధారంగా చేస్తున్న కుట్రలు ఇవన్నీ కూడా ఏం చెబుతున్నాయి? అంతేకాకుండా ఏకంగా ఆ కారు ప్రమాదంలో మరణించారని చెబుతున్నటువంటి సింగయ్య మా కారు ప్రమాదంలో మరణించారా లేక అంబులెన్స్లో ఏమైనా జరిగి మరణించారా అన్నది ఇప్పుడు చర్చగా ఉంది. ఆయన భార్య చేసినటువంటి సంచలన ఆరోపణలు చూస్తే మరి ఇప్పుడు ఎవరి మీద కేసులు పెట్టాలి? తిలక్ గారు చెప్పండి, ఈ మొత్తం పరిణామం మీరు గమనించే ఉంటారు కదా, వీటి మీద మీకు ఏమనిపిస్తోంది? ఈనాడు వాళ్ళు పనిగట్టు రాశారంటేనే నాకు డౌట్ వస్తూ ఉంది. అంత హెడ్డింగ్ పెట్టి అంటే ప్రభుత్వానికి బాగా డ్యామేజ్ అవుతోందనే భయంతో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కానీ, తాజాగా సింగయ్య భార్య చేసిన ప్రకటన కానీ, ఈ నేపథ్యంలోనే కంగారు పడుతూ చంద్రబాబు గారు అక్కడ మాట్లాడటం, ఈనాడు వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేయటం, దానికి ఏమైనా లింక్ ఉందంటారా? అసలు నిజానికి ఇలాంటి కేసుల్లో ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ ఇలా వ్యవహరించాలా? జగన్ పైన ఇంత దారుణమైనటువంటి కుట్రలు కంటిన్యూస్గా చేస్తూనే ఉంటారా? నమస్కారం అండి, కేసు గారు, ఛానల్లో ఉన్న పెద్దలకి నమస్కారం. మరి ఈ కేసులో నిన్న ఈ కేసులోనే కాదు, రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి కేసుల విషయంలో ఎంత అక్రమంగా ఉంటున్నారనడానికి నిన్న హైకోర్టు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఒక నిదర్శనం. హైకోర్టు ఏముంది, అసలు ఈ సెక్షన్ ఎట్లా పెడతారు, మాజీ ముఖ్యమంత్రి అందులో ప్రయాణికుడిగా ఉన్నాడు, ఉద్దేశపూర్వకంగా చంపాలని ఉద్దేశం ఉంటే తప్ప ఈ సెక్షన్ పెట్టకూడదు, అందువల్ల ఈ సెక్షన్ కొట్టేస్తున్నాం అని చెప్పేసి, నిలిపేస్తున్నాం అని చెప్పేసి అసాధారణ అధికారాలు ఉపయోగించేటువంటి అసాధారణమైన కేసుగా దాన్ని పరిగణించింది. సుప్రీంకోర్టు ఏముంది, వల్లభనేని వంశీ కేసులో సివిల్ కేసుని 2 ఏళ్ల క్రితమో 3 ఏళ్ల క్రితమో లేకపోతే ఎప్పుడో జరిగిన కేసుని సివిల్ కేసుని క్రిమినల్ గా ఎలా మారుస్తారు మీరు అని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ రెండింటినీ కనుక పరిశీలించినట్టయితే రాష్ట్ర పోలీసులు పెడుతున్నటువంటి కేసులు ఏ రకంగా ఉంటున్నాయి, ఎంత అక్రమంగా ఉంటున్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటి. 2, హైకోర్టు జోక్యం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు అందులో ప్రయాణికుడు అయినప్పుడు అతని మీద కేసు ఎలా పెడతారని చెప్పి హైకోర్టు ప్రశ్నించింది. దీని మీద తెలుగుదేశం పార్టీ రియాక్షన్ ఏమిటి? తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి హైకోర్టు స్టే ఇవ్వటం ఏంటి ఈ కేసులో? చాలా ఆశ్చర్యంగా ఉంది, అసలు దర్యాప్తు ఆపమన్నట్టు చెబుతుంది అని ప్రశ్నించారు. అంటే కోర్టును కూడా ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోయారు. ఈ రాష్ట్రంలో ప్రతిదానికి పోలీసులను ఉపయోగిస్తున్నారంటానికి అనేక దృష్టాంతాలు ఉన్నాయి. నిన్న సరే ప్రత్యర్థి పార్టీల మీద పెడుతున్నారు, వ్యక్తుల మీద పెడుతున్నారు, నాయకుల మీద పెడుతున్నారు, ప్రశ్నించిన సోషల్ మీడియా కార్యకర్తల మీద పెడుతున్నారు, జర్నలిస్టుల మీద పెడుతున్నారు. ఇప్పుడు ఆ మెడికల్ విద్యార్థుల మీద కూడా, వాళ్ళ మీద కూడా పోలీసులను ఉపయోగించారు. అంటే ఇక పోలీసులను ఉపయోగించి పరిపాలన చేయడం తప్ప వీళ్ళకి వేరే పరిపాలన పద్ధతులు అంటే ఏం లేవా ఇక అనే సందేహం వస్తుంది. ఈ కేసులో మరి చాలా స్పష్టంగా హైకోర్టు చెప్పినప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే చంద్రబాబు నాయుడు కామెంట్స్ ఆ రకంగా నిన్న ఒక ప్రశ్న కూడా వేశారు తెలుగుదేశం వాళ్ళు, సింగయ్య భార్యను పిలిపించుకుని పరామర్శ ఏమిటని ఇవాళ పేపర్లో వచ్చింది. సరే మరి అసలు సత్తెనపల్లి ఎందుకు వెళ్ళారు? పరామర్శకే కదా. ఆ కార్యకర్త తన పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించడానికి వెళ్తుంటే పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఆంక్షలు విధించారు? ఎందుకు బందోబస్తు ఇవ్వలేదు? మాజీ ముఖ్యమంత్రి రక్షణ ఏర్పాట్లు ఎందుకు చేయలేదు? ఇవన్నీ వదిలేసి ఇప్పుడు కొత్తగా సరిపోయిన సింగయ్య భార్యను పిలిపించుకుని పరామర్శించట. వాళ్ళు వచ్చి కలిస్తే పిలిపించుకోవడం ఏంటి? ఎస్పీ గారు కూడా దీంట్లో ఈ కేసులో ఆయన ముద్దాయిగా ఉండి సింగయ్య భార్యని పిలిపించుకుని మాట్లాడడం ఏంటి, నేను లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటామని చెప్పేసి ఒక ప్రకటన చేశారు. సింగయ్య భార్య ఒక ఆరోపణ చేసింది, అసలు అంబులెన్స్ లో చనిపోయారేమో, చంపేశారేమో అని. దాని మీద విచారణ జరుపుతామనే మాట ఎక్కడ ఎస్పీ గారి దాంట్లో లేదు. ఒకటి. చనిపోయిన రోజున ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే, ఫిర్యాదు ఆధారంగానే మేము దర్యాప్తు చేస్తున్నాం, ఆ రోజున ఈ మాటలు చెప్పలేదు అన్నారు. మరి ఎస్పీ గారు మొదటి ప్రెస్ మీట్ లో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని. ఎస్పీ గారు మొదటి ప్రెస్ మీట్ లో ఏం చెప్పారు? ఆయన ఫలానా కారు, ఫలానా ఓనరు, ఫలానా డ్రైవరు అని అరెస్ట్ చేశారు కదా, కారు కూడా సీజ్ చేశారు కదా, ఆ తర్వాత ఎందుకు అభిప్రాయం మార్చారు? ఎస్పీ గారు చెప్పిన దానికి కోర్టులో చెప్పిన దానికి తేడా ఏంటి? ఎస్పీ గారు ఒక వీడియో దొరికింది అన్నారు, కోర్టులో ఏం చెప్పారు? సోషల్ మీడియా నుంచి పోలీసు ఎస్ఐ
డౌన్లోడ్ చేసుకుంటూ చెబుతున్నారు. అసలు పొంతం లేదు, ఓ పద్ధతి లేదు, ఒక ఎంక్వైరీ విధానం లేదు. ఇది ఈ రకంగా ఎంతసేపుగా టార్గెట్ జగన్, టార్గెట్ వంశీ అన్నట్టుగా ఈ 2 కేసులు సాగినాయి. దీన్ని జరిగిన తప్పును సరిదిద్దుకోవడం కాకుండా ఈ రకమైన ధోరణిలో వ్యవహరిస్తున్నారు. నేను ఒక మాట అయితే ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నానండి. న్యూస్ పేపర్లను నమ్ముకుని, పర్టికులర్ గా ఆంధ్రజ్యోతి, ఈనాడు వంటి పత్రికలు, కొన్ని ఛానల్స్ నమ్ముకుని తెలుగుదేశం పార్టీ రాజకీయం చేయదలుచుకుంటే గతంలో 89లోను 2004లోను ఇలాగే ఓడిపోయారు. మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. ఆ పత్రికలే గట్టెక్కేస్తాయి, ప్రజలు కాదు, ప్రజలను నమ్ముకోవాల్సిన అవసరం లేదు, మీడియాని పోలీసులను నమ్ముకుంటే చాలని వాళ్ళు అనుకుంటే మాత్రం వాళ్ళు అగాధంలో పడిపోతారంటే మాత్రమే అని మాత్రం నేను చెప్పగలను కేసర్ గారు.